నిబంధనలకు విరుద్ధంగా నిధులు పక్కదారి పట్టాయి. అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. అవినీతిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన వీర విధేయుడిగా గుర్తింపు పొందారు. కేంద్రం వద్దన్న 9 ఏళ్ల పాటు ఆయన సింగరేణి సీఎండీగా కొనసాగారు. పీఎంఓలో ఆయనపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ఆ సారు జమానాలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందనే విమర్శలు వచ్చాయి. ఆయనే సింగరేణి సీఎండీగా కొనసాగిన ఎన్ శ్రీధర్. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను బదిలీ చేయడంతో కార్మిక వర్గంలో ఆనందం వ్యక్తమవుతున్నది. ఇక సింగరేణి సీఎండీగా శ్రీధర్ 2015 జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. నిబంధనల ప్రకారం ఆయన పదవీకాలం 2016 డిసెంబర్ 31 వరకే. కానీ కేసీఆర్ సర్కార్ ఒకసారి 2 ఏళ్లు, మరో 2 సార్లు ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చింది. 2021 జనవరిలో ఆయనను సీఎండీగా కొనసాగించేందుకు కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సింగరేణి జనరల్ బాడీ మీటింగ్లో శ్రీధర్ ఎక్స్టెన్షన్ కోసం పెట్టిన రిజల్యూషన్ ను కేంద్ర కోల్ మినిస్ట్రీ ప్రతినిధి వ్యతిరేకించారు. సీఎండీ నియామకం విషయంలో పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో శ్రీధర్ అదే సంస్థలో కొనసాగారు. అప్పటి రాష్ట్ర సర్కార్ సాయంతో ఆర్డినరీ రిజల్యూషన్ పాస్ చేయించుకొని సీఎండీ పదవిలో కొనసాగారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బదిలీ తప్పలేదు. ఇక శ్రీధర్ పదవి కాలంలో సింగరేణిలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. సంస్థకు చెందిన వేల కోట్ల డిఎంఎఫ్టీ నిధులను దారి మళ్లించారనే విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి విలాసవంతమైన ఫర్నిచర్, సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. జూనియర్ అసిస్టెంట్, ఎంటీ పోస్టులను అమ్ముకున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇక తడిచెర్ల నైనిక్ కోల్ బ్లాక్ ఎండిఓ, ఎస్టీపీపీ 3వ యూనిట్, కోయం ఓపెన్ కాస్ట్, శ్రీరాంపూర్ డీజిల్ స్కామ్, సత్తుపల్లి సిహెచ్పి స్కామ్లు జరిగాయి. ఇవన్నీ సీఎండీకి తెలియకుండా జరగవని సంస్థలోని అధికారులే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన కారుణ్య నియామకాల ప్రక్రియలో ప్రతి కార్మికుడు 5 లక్షల నుండి 8 లక్షల రూపాయల వరకు ముట్ట చెప్పనిదే పని జరగలేదనే విమర్శలున్నాయి. ప్రతి మెడికల్ బోర్డు మీటింగ్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అయితే సీఎండీగా ఉన్న శ్రీధర్ పై లెక్కలేనని ఫిర్యాదులు సైతం పీఎంఓకు చేరాయి. బొగ్గు బ్లాకుల వేలంలో సైతం ఆయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆయనకు వర్చువల్ సీఎండీగా పేరుంది. రాష్ట్రమంతటా సంచలనం సృష్టించిన కేసులు సింగరేణిలో చోటు చేసుకున్నా ఆయన క్షేత్రస్థాయికి వెళ్లరని, ఏ సమీక్ష అయినా హైదరాబాద్ నుండే చేస్తారనే విమర్శ ఉంది. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. గతంలో పనిచేసిన సీఎండీలంతా కొత్తగూడెంలో అధిక సమయం ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్కు వచ్చేవారు. కానీ దానికి భిన్నంగా శ్రీధర్ హైదరాబాద్లో ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే కొత్తగూడెం, కోల్ బెల్ట్లో కనిపించారనే పేరుంది. వీడియో కాన్ఫరెన్స్లో తప్ప ప్రత్యక్షంగా ఆయనను చూడడం అరుదని అధికారులు చెప్తుంటారు.